హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా బాబా బాతుల్ని కొనుక్కొని వచ్చినాడు. ఇప్పుడు ఈ పూల్లో బాతులను వదులుతున్నాము చూడండి. ఇంతకుముందు అయితే ఈ పూల్లో వచ్చి చేపలు కప్పలు ఉన్నాయి. చేపలనేమో మేము పట్టుకొని తినేసాము, కప్పలనేమో పిలిపిని వాడు ఆర్ఎస్ ఉన్నాడు, వాడు పట్టుకొని తినేసాడు. అందుకనే మా బాబా వచ్చి ఏమీ లేకుండా ఉంటే ఇందులో పాచి పట్టేసి వాటర్ ఖరాబ్ అయిపోతాయని చెప్పి బాతులను తెచ్చాడు. ఆ పాచి అంతా ఈ బాతులు తినేయాలని చెప్పి. మరి లాస్ట్కు ఈ బాతుల్ని ఎవరు తింటారో, పిలిపిని వాళ్ళు తింటారా, మరి మేము తింటామా వేచి చూడాలి. బాతులు అయితే చాలా ముద్దుగా బాగున్నాయి. వెనకాల తోకలు కూడా తెల్లగా వచ్చినాయి. ఈ బాతు ఒకటి వచ్చి సెబమియా కంసిన్ఫిల్స్. ఈ బాతులను వచ్చి సుక్జుమ్మా ముందర పక్షులు అవన్నీ అమ్ముతారు కదా, అక్కడి నుంచి కొనుక్కొచ్చాము. దీనికి మేత కూడా వాడే ఇచ్చాడు. ఈ మేత సపరేట్ కొనుక్కోవాలి మనము. ఇది చూడండి, మా ముసలోడు మేత వేస్తున్నాడు, అదే మా బాబా మేత వేస్తున్నాడు బాతులకు. ఈ బాతులను చూసుకునే దానికి సపరేట్గా ఒక మనిషిని పెట్టినాడు మళ్ళీ అదే పనిగా. ఇది చూడండి బాతులు ఎలా తింటున్నాయో. ఇందులో చూడండి ఒక బాతు చాలా హుషారుగా ఉన్నది, డిమ్కీలు కొడుతుంది, అదే మనము లోపలికి అంటాం కదా. ఈ బాతుల్ని రోజు పొద్దున్నే ఒక 1 అవరు, సాయంత్రం ఒక అవరు 1 అవరు ఈతలు కొట్టించి దీంట్లకు అదే డైలీ స్నానాలు చేస్తాం. ఉదయము సాయంత్రం స్నానాలు చేపించి మళ్ళీ దీనికి సపరేట్గా ఒక రూమ్ లాంటిది బాక్స్ ఉంది, ఆ బాక్స్లో తీసుకెళ్ళి పెట్టాలంట. చేపలు అయిపోయినాయి, కప్పలు అయిపోయినాయి, ఇప్పుడు బాతులు వచ్చినాయి. దీని తర్వాత మరి ఏమొస్తాయో తెలియదు. ఈసారి ఎండ్రకాయలు తెమ్మని చెప్తాను మా బాబాని. ఈ చూడండి అన్నీ దొరికినాయి, ఒక్కటైతే మిస్ అయింది, అక్కడ మూల ఉంది. ఈ చూడండి అన్ని గోళంలో వేసుకుంటున్నాడు వీడు. స్నానం అయిపోయింది, ఇప్పుడు దీనికి టవల్ వేసి తుడసాల దీంట్లోను. ఈ చూడండి ఒక్కటైతే మళ్ళా పడిపోయేట్టుండది, పడిపోయింది. అన్నయ్య మెల్లిగా ఈడి నువ్వే చంపేసేట్టున్నావు దీన్ని.